ఐఎఫ్ఎస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యమన్నారు. అటవీ సంరక్షణ కోసం నేటి తరం భవిష్యత్ తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుంటూరు అరణ్య భవన్లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ ఇవాళ జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు సిబ్బందికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. సంరక్షిస్తూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల స్మారక స్తూపానికి వచ్చి నివాళులు అర్పించాను. ఈ రోజున లాండ్ ఆర్డర్ అంటే సోషల్ ఆర్డర్, లాండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి, అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులిని చంపి గోళ్ళను తీసేయటం, అలాగే పాంగులని జంతువులు చంపేయటం, అలాగే రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ని అందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొడుతుంది, కొంత నిధులు కొడుతుంది. వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు సార్, మీరు చెప్పినట్లుగా జంతు గాథ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో. అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తారు. అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేయబోతున్నారు? ఒకటి ముందు ఇందాక మీకు చెప్పింది అదే, కొరత, సిబ్బంది కొరత ఉంది. ప్రాబ్లం సమస్య ఎక్కడ వస్తుందంటే, మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో పంచాయతీకి ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకు సెనరేజ్ రావట్లా. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధులు కొరతను అధిగమించాలి. అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరి చేస్తాయి. అలాగే దీనికి ఈ లోపం మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది. వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది. ఇప్పుడు అది విదేశ